ఈ వ్యక్తిని చూడండి, 2 కాళ్లతో గాల్లో బెలూన్ను తన్నుతూ కర్రల మీద ముందుకు వెనక్కు దూకుతూ దాదాపు 5 మీటర్ల వెడల్పున్న నదిని ఎంత సులువుగా దాటిస్తున్నాడు. ఇంతటి కఠినమైన డ్రాగన్ ఫ్లై టచ్ విన్యాసాన్ని చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. ఈయన పేరు జాంగ్ చెంగ్చియాన్. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, చూడడానికి వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్న ఈ వేషంలో ఉన్నది ఒక యువకుడు. ఆయన వయసు కేవలం 34 ఏళ్లు మాత్రమే. చైనాలోని చుంగ్చిన్ ప్రాంతానికి చెందినవాడు. 7 ఏళ్ల వయసు నుంచే కుంఫు సాధన ప్రారంభించాడు. అందుకే ఇతని పునాది అంత బలంగా ఉంది. ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు పిట్టలాగా గాల్లో తేలుతూ కర్రల మీద దూకుతాడు. బాణంలా దూసుకెళ్లే అడుగులతో అవి బల్లల్ని ఒక్కసారిగా దాటిస్తాడు. కనీసం చెప్పులు కూడా లేకుండా బెలూన్ను తన్నుతూ నీటి గిన్నెలపై డ్రాగన్ ఫ్లైలా తాకి వెళ్తాడు. 2 కాళ్లతో విడివిడిగా బ్యాలెన్స్ చేస్తూ వేర్వేరు ఎత్తులో ఉన్న నీటి గిన్నెలను అద్భుతంగా తాకుతాడు. ముందు కాలువ కనిపించినా ఏమాత్రం సందేహం లేకుండా దాన్ని దాటిస్తాడు. నీటి మీద నడిచినట్టుగా నదిని దాటడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. గాల్లోనే అడుగులు వేస్తూ 8 మెట్లు ఒక్కసారిగా పైకి దూకేస్తాడు. అతని ప్రత్యేక నైపుణ్యం ఏంటంటే కర్రల మధ్య బ్యాలెన్స్ తప్పకుండా ముందుకు వెనక్కు దూకడం. ఇది చూసిన నెటిజన్లు నిజమైన మాస్టర్లు సామాన్యుల్లోనే ఉంటారు అని కొనియాడుతున్నారు. ఇప్పటి వరకు జాంగ్ చెంగ్చియాన్ కు ఆన్లైన్ లో 100 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి. అలాగే కోటికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, టీవీ షోలు, పెద్ద పెద్ద ఛానల్స్ లో కనిపించి అందరికీ ఇష్టమైన లైట్నెస్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు.